అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది తీయగా పుల్లగా ఉండే పచ్చి మామిడి తాండ్రి అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి మామిడికాయ అయితే 4 కాయలు తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న మామిడికాయల్ని పైన ఉండే తోలునంతా చెక్కి తీసుకోవాలి. ఈ విధంగా పైన తోలంతా చెక్కి తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయలను కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయల్ని ఇప్పుడు కళాయిలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో ఒక అర గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలకి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇలా మూత తీసుకున్నాక ఇప్పుడు మామిడికాయలు బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కళాయిని కింద దించుకోవాలి. బాగా చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న మామిడికాయ పేస్ట్ని ఇప్పుడు ఒక జల్లెల్లో వేసి వడగట్టుకోవాలి. చిన్న చిన్న పలుకులు ఏమన్నా ఉంటే ఇలాగా ఉండిపోతుంది. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మామిడి పండు పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ దాకా పంచదార కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మామిడి పండు పేస్ట్ కొద్ది దగ్గరికి అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కలర్ గురించి నేను గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చి ఆక్సిజన్ మాత్రమే. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్ పైన కొద్దిగా నెయ్యి అయితే ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ని ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి తాండ్రిని మనం 3 రోజులకి ఎండలు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు 3 రోజుల తర్వాత మామిడి తాండ్రిని అయితే చూద్దాము. చూసారా ఎంత ఈజీగా అయితే వచ్చేస్తుందో, ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో చూసారా. పచ్చి మామిడికాయ తాండ్రి అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది చూస్తుంటే. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకొని ఇలాగా చుట్టుకోవాలి. ఇలా దగ్గరికి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాక మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. తీయగా పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ తాండ్రి అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా అయితే అయిపోతుంది. మనకి పెద్ద పని ఏమి ఉండదు. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక మామిడి పండు సీజన్ అయ్యేలోపు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.